ముందుకు వచ్చి నా క్వశ్చన్ వినాలి ఆదిశేష్ గారు నా క్వశ్చన్ వినాలి. మీరు నా క్వశ్చన్ వినాలి. ఒకవేళ యూత్ కాంగ్రెస్ నిరసన వల్లే భారత్ పరువు పోతే, అంతకుముందు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ప్రదర్శించినటువంటి ఆ రోబో డాగ్ వల్ల రోబో డాగ్ వల్ల పరువు పోలేదా? భారతదేశానికి నష్టం జరగలేదా? చైనా రోబో వల్ల భారతదేశానికి నష్టం జరగలేదా? అప్పుడు పరువు పోలేదా? ఆ యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చినందుకు మీరు బాధ్యత వహిస్తారా వహించరా? కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా వహించదా? ఎందుకంటే పాకిస్తాన్ సపోర్ట్ గా మాట్లాడతాడు, అమెరికాకు సపోర్ట్ గా మాట్లాడతాడు. నేను అడిగిన దాని మీద ఆన్సర్ చేయాలి ప్లీజ్. నేను అడిగిన దాని మీద ఆన్సర్ చేయాలి ప్లీజ్. ఆదిశేష్ గారు సార్, మీరు మా అందరికి కూడా అవకాశం అండి. ఆదిశేష్ ఇస్తా డెఫినెట్ గా వన్ బై వన్ నేను తీసుకుంటున్నాను ప్లీజ్. రెడ్డి గారు మాట్లాడే విషయాలు నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు కూడా భారతదేశం యొక్క భాగస్వామ్యాన్ని అభివృద్ధి పరచడంలో ముందున్నాయి. భారతదేశాన్ని విశ్వగురు నిలబెట్టడంలో అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలి రాజకీయాలు. ఓకే ఆదిశేష్ గారు, నరేంద్ర గారు ఖండించాలి. మా కేటీఆర్ గారు ఖండించారండి. కాంగ్రెస్ వాళ్ళు నేను వన్ బై వన్ అవకాశం ఇస్తా, దయచేసి ఆగండి ప్లీజ్. నేను వన్ బై వన్ అవకాశం ఇస్తా, దయచేసి అందరూ ఆగారు ప్లీజ్. చర్చను గౌరవించాలి. నేను ఒక ప్యాటర్న్ లో వన్ బై వన్ వస్తున్నా, దయచేసి అందరూ గౌరవించండి. మధ్యలో ఎవరు మాట్లాడద్దు ప్లీజ్. నరేంద్ర గారు కంటిన్యూ. నరేంద్ర గారు, మరో ముఖ్యమైనటువంటి చర్చ ఏంటంటే, ఇటు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవడం కావచ్చు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ కావడం కావచ్చు. అఫ్ కోర్స్ మీరు రెస్పాండ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, కూటమిలో ఉన్నటువంటి పార్టీ కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్. ఈ రెస్పాండ్ అవడం పట్ల కొంత భారతీయ జనతా పార్టీకి దగ్గర అయ్యేటటువంటి వ్యూహం ఉంది. త్వరలోని ఈ పార్టీలు కలవబోతున్నాయి అనేటటువంటిది చర్చ. ఒప్పుకుంటారా? ఒక్క నిమిషం నరేంద్ర గారు ఆన్సర్ ఇస్తారు ప్లీజ్. నేను నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. నరేంద్ర గారు కంటిన్యూ. ఒక చిన్న విషయం చెప్తా. మేము అంతర్గతంగా రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి మాకు గొడవ జరుగుతుందో అది మేము ప్రతిపక్షంగా ఇది చేసుకుంటూ వచ్చాము, కానీ మా మధ్య పోటీ జరిగిందే. కానీ కేంద్రంలో ఏ రోజు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు కూడా కేంద్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. స్పష్టంగా మీరు కనుక చూస్తే ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము వాళ్ళతో ఎన్డీఏలో ఎక్కడ కూటమిలో లేకపోయినా ఆ నిర్ణయాలు కానీ ఎప్పుడైతే కరెక్ట్ అనిపించిందో దాన్ని మేము సమర్థించడం జరిగింది. అదే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పందించడం జరిగింది. కానీ దీన్ని కొత్తగా మేము వాళ్ళతో కలుస్తున్నాము, భారతీయ జనతా పార్టీ మా వైపు చూస్తుంది, లేదా మేము భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాం అనేది ఇది తప్పనిసరిగా మీరు ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ తప్పు జరిగినా ఒక చర్చ అయితే ఉంది కదా, పొత్తులో లేరు కానీ, తొలి నుంచి పొత్తులో లేరు కానీ అనధికార పొత్తులో మాత్రం కంటిన్యూ అవుతున్నారు అనేటటువంటి ఒక చర్చ అయితే ఉంది. అనధికార నరేంద్ర గారు అనండి, చాలా చెప్ప విషయం అండి, చాలా తప్పది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒకడు భారతీయ జనతా పార్టీ ఉంటే మేము భారతీయ జనతా పార్టీతో పోటీగానే ఎదుర్కొన్నాము, పోటీ పడేటప్పుడు పోటీగానే ఎదుర్కొన్నాం. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో ఆయన ఉండి పార్టీ పరంగా చూడలేదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద తప్పనిసరిగా ఎక్కడైతే మేము స్పందించాలో అక్కడ స్పష్టంగా స్పందిస్తున్నాం. అంతేగాని మేము అనుకూలంగా స్పందిస్తే వాళ్ళతోనేమో కలిసి ఉన్నట్టును, లేదంటే మేము వ్యతిరేకించామని చెప్పని మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ధోరణి ఎట్లా ఉంటుందండి? అవసరం అనుకుంటే స్పందిస్తుంది, లేదంటే కనీసం ఆ హోదాని కూడా గౌరవించదండి. ఆయన ప్రధానమంత్రి అనే హోదాని కూడా గౌరవించకుండా ప్రధానమంత్రిని కానీ హోంమంత్రిని కానీ పొత్తులు ఉండగానే కూడా తిడతారు, వాళ్ళ మీద చెప్పులు ఇస్తారు, కలర్లు ఇస్తారు, కొట్టిస్తారు. మేము అట్లాంటి పద్ధతి ఏ రోజు కూడా లేదు. మేము ఏ రోజైనా కానీ వాళ్ళతో పొత్తులు అనేది లేము. నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ప్రధానమంత్రి హోదాలో దేశానికి సంబంధించినటువంటి నిర్ణయం అది స్పష్టత ఉందా లేదా, దానిలో తప్పు జరుగుతుందా అన్న ఉద్దేశంతో తీసుకున్నాం. అంతేగాని ఇవాళ చేసినటువంటి ఏదైతే యూత్ కాంగ్రెస్ వాళ్ళు అర్ధనగ్నంగా చేసినటువంటి పని ఎందుకు అంత ఇదిగా మేము స్పందించాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఎవరైనా మాట్లాడారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు, మాకు తప్పు లేదు అన్నారు. తప్పు లేదు కాదు, మీరు స్పందించండి, మీరు దాని మీద వ్యతిరేకించండి. ఎక్కడ వ్యతిరేకించాలి? ఆ ప్లాట్ఫామ్ కాదండి. ఒకవేళ మీరు ప్లకార్డులే పట్టుకోవాలనుకున్నారు అనుకోండి, ఆ వచ్చే దారిలో మీరు ఎక్కడ ప్లకార్డ్స్ పట్టుకోండి, తప్పనిసరిగా మీ యొక్క నిరసన అక్కడ వరకు వెళ్తుంది. అంతేగాని డైరెక్ట్ గా అక్కడ వరకు వచ్చేసేసి సమిట్ లో తప్పులు జరిగిన వాటిని మీరు ప్లకార్డుల రూపంలో పట్టుకున్నా బాగుంది. అర్ధనగ్నంగా చేసి
మీ ట్రేడ్ డీల్ ని మీరు వాళ్ళకు లొంగిపోయారు. మీరు ఎన్ని రకాలుగా మీరు నిరసన తెలియజేయాలనుకుంటున్నారు? ఇప్పుడు గతంలో మనకు తెలిసి మోడీ గారి మీద యాంటీగా అప్పుడు పంజాబ్ వాళ్ళందరూ కూడా రైతులందరూ నిరసన చేశారు. చాలా కాలం నిరసన చేశారు. దాంట్లో తప్పు వెనక్కి తీసుకోవాలని అనుకున్నటువంటి మోడీ గారు తప్పనిసరిగా మరి వెనక్కి తీసుకున్నారు కదా. అలాగా మీరు ఏదైనా నిరసన తెలియజేయాలనుకుంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దాని మీద మనం ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. అలా చేయాలి, కానీ ఎదుటి వాళ్ళ దగ్గర పరుగు పోయే విధంగా ఉండకూడదు. ఇంకోటి ముఖ్యంగా నేను మళ్ళా కూడా రిపీట్ చేస్తున్నాను, రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష హోదా నాయకుడిగా ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ముఖ్యంగా భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? మన నాయకుడిని సమర్థించాలండి. తప్పు జరిగినప్పుడు తప్పని ఒప్పుకోగలిగేటువంటి ధైర్యం కూడా ఉండాలి. ధైర్యం లేనప్పుడు మనం తప్పనిసరిగా రాకూడదు. అది మీరు ప్రజల్లోకి వచ్చి మాట్లాడకూడదు. ఇప్పుడు మా నాయకుడు కానీ తప్పు చేశాడు అనుకోండి, మేము ఒప్పుకుంటాం, పలానా చోట తప్పు జరిగింది, పలానా చోట తప్పు జరిగింది అని చెప్పి. అంతేగాని చిన్నపాటి సమర్థనకి మేమేదో కొత్తగా పొత్తు పెట్టుకుంటున్నామని. ఓకే నరేంద్ర గారు, ఓకే. మనతో పాటు మరో గెస్ట్ జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్, అలాగే ఏపీఎంఐ ఎస్డిసి చైర్మన్ శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ తిరుపతి రెడ్డి గారు మీరేం చెప్తారు? తెలంగాణలో కూడా పొత్తు పొడవబోతోంది, ఎన్నికల నాటికి ఇది జరగబోతుంది అనేటటువంటి ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది కాకుండా ఒక పార్టీ పొత్తు పెట్టుకుంది అనేటటువంటి ఆరోపణలు గతం నుంచి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశం మీద మీరు రెస్పాండ్ అయినటువంటి విధానాన్ని చూసి పొత్తు అంటే బీజేపీకి మరింత దగ్గర అవుతుందా బీఆర్ఎస్ అనేటటువంటిది వాదన. వైసీపీ వెర్షన్ ఆఫ్ కోర్స్ నరేంద్ర గారు చెప్పారు, మీరేమంటారు? ఎవరు డిస్టర్బ్ చేయాలంటే నేను క్లిస్టర్ నిమిషాలు చెప్పదలుచుకున్నా అండి. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మేము లాస్ట్ కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాం, కమ్యూనిస్టులతో పెట్టుకున్నాం, అందరితో కలిసిపోయినాం. కానీ బీజేపీతో మేము ఎప్పుడు కూడా కలిసి నడవలేదు, ట్రావెల్ చేయలేదు. మా స్టాండ్ బీజేపీ మత రాజకీయాల పట్ల ఎప్పుడు మేము ఎగనెస్ట్ గానే ఉన్నాం. మాకు ప్రాంతం ఇంట్రెస్ట్ తోనే పనిచేసినాం, ఉద్యమ టైంలో కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు. ఈ రెండు జాతీయ పార్టీల వల్ల మా